ప్రైజ్ ద లార్డ్. యేసుక్రీస్తు వారి పరిశుద్ధమైన నామంలో మీ అందరికి వందనాలు శుభాలు తెలియపరుస్తున్నానండి. కీర్తనల గ్రంథం 97వ కీర్తన 10వ వచనం. యెహోవాను ప్రేమించువారులారా చెడుతనమును అసహ్యించుకొనుడి, తన భక్తుల ప్రాణమును ఆయన కాపాడుచున్నాడు అని దేవుని వాక్యం సెలవిస్తుందండి. మనము యెహోవాని ప్రేమించే బిడలుగా ఉంటే ఆయన భక్తులను దేవుడు కాపాడేటువంటి దేవుడు. అందులో మనం చెడుతనాన్ని అసహ్యించుకోవాలండి. ఈ లోకంలో శరీరాశ, నేత్రాశ, జీవడమ్మం అనేది ఉంటుంది. దాన్ని ఎప్పుడైతే అసహ్యించుకొని పాపాన్ని అనుకుంటామో మనము యెహోవాను దేవుణ్ణి ప్రేమించే బిడలుగా ఉంటాం. దేవుని పైన మనకు ప్రేమ ఉంటే మనము పాపం పైన మనకు ద్వేషం పెరిగిపోతుంది. పాపములు ప్రేమించేవారు మన దగ్గర నుంచి దూరం అయిపోతారు. అలాంటి దుర్మార్గులు కానించి సాక్షాత్తు దేవుడే దూరం చేసి ఆయన సేవలో మనల్ని వాడుకునేటువంటి దేవుడు అండి యేసుక్రీస్తు వారు. తన భక్తుల ప్రాణాన్ని దేవుడు కాపాడుతాడు. మన భక్తులు ఎవరు భక్తులు? ఈ లోకంలో పార్టీ భక్తులు కాదు, ఈ లోకంలో విగ్రహారాధన చేసే, ఈ లోకంలో దేవుళ్ళని పిలవబడే భక్తులు కాదు, ఈ లోకంలో డబ్బు ఇస్తే మారిపోయే భక్తి కాదు. కానీ మన భక్తి దేవుని భక్తి. మనలో ప్రాణము మన శరీరంలో నుండి వేరుపరిచినా కూడా మన దేవుడి కోసం మనం నిలబడాలండి. అలాంటి భక్తి, నిలబడే భక్తి ఉండాలి. చెడుతనంని అసహ్యించుకునే భక్తి ఉండాలి. మన తండ్రి, మనము వెంబడించేది పరిశుద్ధుడైన దేవుడిని వెంబడిస్తున్నాం. మన దేవుడు పరిశుద్ధుడు కనుక మనం అలాంటి దేవుడిని వెంబడిస్తున్నాము కనుక అదేవిధంగా ఆయన మనసు మనం కలిగి ఉండాలి. కాబట్టి దేవుడికి చెడ్డదంటే కోపం, మనం కూడా చెడ్డదంటే కోపం, ద్వేషంగా ఎంచుకొని మనము నీతిగా జీవించాలి. మనము వాక్యము చెప్పేటువంటి ముందు మనం పాటించాలి. ముందు మనం అప్లై చేసుకున్నాక సప్లై చేయాలి. ఇప్పుడు సేవకులు ఎలా ఉన్నారంటే వాళ్ళు పాపము చేస్తున్నారు, ఆ పాపం విశ్వాసులకు తెలుసు. అయితే ఎప్పుడైతే వాక్యం చెప్తారో చెప్పే వాక్యం నిజం, బైబుల్లో ఉన్నది ఉన్నట్లుగానే చెప్తున్నారు. అయితే సేవకులు చేసే తప్పులు విశ్వాసులకి తెలుస్తాయి. కాబట్టి ముందు నీది నువ్వు చూసుకో, తర్వాత మాకు చెప్పు అనేటువంటి దేవుణ్ణి దూషించేసి అలాగ అయిపోతున్నారండి. ముందు కాపరి మీదనే చేయి చూపిస్తున్నారు. మనం అలా కాకుండా ముందు మనం పర్ఫెక్ట్గా ఉండి వాళ్ళకి చెప్తే వాళ్ళు మారేదానికి అవకాశం ఉంటుంది. కాపరే తప్పు చేస్తున్నప్పుడు నేను తప్పు చేస్తే దాంట్లో ఏముంది? ఆయనకే శిక్ష పడుతుంటే, దేవుడు వాక్యం చెప్పి ఆయనే తప్పు చేస్తుంటే నేను చేస్తే తప్పేముందని మనుషులు పాపంలో పడిపోతున్నారు. ఇప్పుడు అలాంటి సంఘాలు కూడా ఉన్నాయి. అయితే ముందు మనం పర్ఫెక్ట్గా ఉండి మన వాక్యం చెప్తే వాళ్ళు విని విశ్వాసులు కూడా బలపడతారు, స్థిరపడతారు, ఈ లోకంలో బలంగా తయారవుతారండి. మనము ఉన్నాం, మన బిడ్డలు మనము ఎలా నడుచుకుంటాం అంటే మన చూపు, మన నడక, మన ఆలోచన విధం, మనం చేసే క్రియలను బట్టి మన బిడ్డలు కూడా మనల్ని చూసి ఎదుగుతూ ఉంటారు. మనం పాపం చేస్తే వాళ్ళు కూడా నా తల్లి, నా తండ్రి ఇలాంటి పాపం చేస్తున్నారు, చెడుతనంని ప్రేమిస్తున్నారు కాబట్టి నేను కూడా ప్రేమిస్తే తప్పేముందని వాళ్ళు మార్గం తప్పిపోతుంది, మార్గం తప్పి తిరిగిపోతారు. మనము అలాంటి మార్గం తప్పకుండా, మనము మార్గం తప్పి తిరగకుండా మనము ఎలా ఉండాలంటే మనము చెడుతనాన్ని అసహ్యించుకుంటే మన బిడ్డలు అసహ్యించుకుంటారు. మనం చెడుతనాన్ని పట్టుకుంటే వాళ్ళు కూడా పట్టుకుంటారు. అయితే ఇప్పుడు ఎలాగ అయిపోయిందంటే కాలం, మనం పరిశుద్ధంగా ఉన్నాం, మన బిడ్డలు ఎప్పుడు మన దగ్గర ఉండరు. స్కూల్కి పోతాం, కాలేజీలకు వెళ్తాం, అప్పుడు ఫ్రెండ్స్తో కలిసి చెడిపోతున్నారు, చెడుతనాన్ని ప్రేమిస్తున్నారు, అంటే వ్యసనాలకు లోనవుతున్నారు. ఈ లోకంలో పాన్ పరాకులని, డ్రగ్స్ కానీ, ఈ లోకంలో పోర్నోగ్రఫీకి ఎడిక్ట్ అయిపోయి తమ జీవితాన్ని నాశనం చేసుకుంటున్నారండి యవనస్తులు. అలాంటివన్నీ పోవాలంటే మనం చిన్నప్పటి నుంచి వాళ్ళని దేవుళ్ళలో పెంచాలి. దేవుడి పైన భయము, భక్తి మనం పెంచాలండి. దేవుడు వాక్యాలు ధ్యానిస్తూ ఉండాలి. అప్పుడు వాళ్ళు ఏమనుకుంటారంటే ఇవన్నీ నేను చేస్తున్నాను కదా, దేవుడు చూస్తున్నాడు, ఆయన ఒక రోజు లెక్క అడుగుతాడు అని దేవుడు నన్ను అడుగుతాడని భయము ఎప్పుడైతే మనలో, మన బిడ్డల్లో కలుగుతుంటుందో, ఏదన్నా తప్పు పాపం చేయాలంటే మన మనస్సాక్షి గద్దిస్తూ మనం భయపడతాం. ఇది చేస్తే దేవుడు నన్ను అడుగుతాడని భయం మనలో ఉంటే ఆ తప్పు చేయాలంటే మనం ముందుకు రామండి. ఇప్పుడు నన్ను అడిగేవాడు ఎవరు లేరు, నేను రహస్యంగా చేస్తున్నాను అని మనం అనుకుంటున్నాం. కానీ ప్రతి ఒక్కటి దేవుడు చూస్తున్నాడు. దేవుడు చెవులకు అన్ని మన మాటలన్నీ వినిపిస్తున్నాయి, ఆయన రికార్డ్ చేస్తున్నాడు. మనం దేవుణ్ణి ప్రేమిస్తున్నామని పాటల రూపంలో, నోటి రూపంలో చెప్పేది కాదండి. మనం క్రియల రూపంలో చెడ్డదాన్ని అసహించుకోవాలి. ఏదో మన మనిషి, మనోడు అని చెప్పి వాడు పాపం చేసినా కూడా వాడు పక్క నుండి వాడిని ఎంకరేజ్ చేసినంత మాత్రాన అది కరెక్ట్ అయిపోదు. తప్పు ఎప్పటికైనా తప్పే, నిజం ఎప్పటికైనా నిప్పు లాంటిదని నిజం.
దేవుడు ఎప్పటికైనా సత్య దేవుడు, దేవుడు జీవం, ఆయన నిప్పు, దేవుడే నిజమైన దేవుడు యేసు క్రీస్తు వారే. ఈ లోకంలో దేవుళ్ళు అని పిలువబడే వాళ్ళందరూ కూడా ఎప్పటికైనా తెలుసుకుంటారు, వాళ్ళు పూజించే వాళ్ళు తెలుసుకుంటారు. దేవుడు రాకడ అతి సమీపంలో ఉందండి. ఇప్పుడు దేశం మీదకి దేశాలు యుద్ధానికి వస్తున్నాయి. అదేవిధంగా పాపం అనేది పండిపోతుంది. పెళ్లికి ఇచ్చుకుంటున్నారు, పెళ్లికి తీసుకుంటున్నారు, వ్యభిచారం ఎక్కువైపోయింది, హత్యలు ఎక్కువైపోయి, యాక్సిడెంట్లు ఎక్కువైపోయి, మానభంగాలు ఎక్కువైపోయాయి. ఈ లోకంలో తిరుగుబోతులు, తాగుబోతులు, లంచగుండీలు, ఈ లోకంలో దేనికైనా మనం ఒక పని చేసుకుంటే లంచం అనేది ఇదంతా ఎక్కువైపోయిందండి. అంటే దేవుడు రాకడ అతి సమీపంలో ఉంది. అంత్యక్రీస్తు కూడా బయలుదేరుతున్నాడు. ఇవన్నీ మనం ఆలోచించుకుంటే చెడుతనాన్ని అసహించుకునే వాళ్ళు లేరు, అందరు చెడుతనమే చేస్తున్నారు. చెడ్డదాన్ని అసహించుకునే నాథుడే లేడు. ఏమంటే వారు చెడ్డ దాంట్లోనే ఉన్నారు, అన్యాయంగానే సంపాదిస్తున్నారు, అన్యాయంగానే సుఖిస్తున్నారు. ఈ లోకంలో అంతా పాపము, వ్యభిచారము, అన్యాయము అంతా సాతాను చేతిలో, సాతాను కబంధస్తాల్లో ఉందండి. మనము దేవుణ్ణి ప్రేమించితే అది ఎలా కనపరుచుకోవాలంటే చెడుతనాన్ని అసహించుకుంటే ఆయన భక్తుల ప్రాణాన్ని ఆయన కాపాడుతానని వాక్యం సెలవిస్తే, మనం చెడ్డదాన్నే ప్రేమిస్తే, చెడ్డదాన్నే మన గుండెలు హత్తుకుంటే, చెడ్డదాని వైపే చూస్తే మనం చాలా ఇబ్బందులు పడాలి, చాలా శ్రమలకు లోనవ్వాలి, కష్టాలు పడాలి, నష్టాలు పడాలి. ఈ లోకంలో సాతానికి మనం అవకాశం ఇచ్చినట్లు కాబట్టి మనం ఈ లోకంలో చాలా జాగ్రత్తగా బ్రతకాలండి. మన జీవితం పరిశుద్ధంగా ఉండాలి, మన ఆలోచన తీరు పరిశుద్ధంగా ఉండాలి, మన నోటి మాట పరిశుద్ధంగా ఉండాలి, చేసే క్రియ పరిశుద్ధంగా ఉండాలి, మన జీవితం పరిశుద్ధంగా ఉండాలి. దుష్టుడైన సాతాను మనల్ని ఇబ్బంది పెట్టాలని, శ్రమలు పాలు చేయాలని, కష్టంగా మనల్ని చేయాలని, మనల్ని ఎంతగానో శోధించాలని, మనల్ని ఎంతగానో బుద్ధి చెప్పాలని దుష్టుడు చూస్తున్నాడు. అలాంటి దుష్టుడి పైన మనం జయం పొందుకోవాలా, వాడి పైన మనం విజయం పొందుకోవాలా. దుష్టుడు వాడి నడినెత్తి మీద మన మోకాలు పెట్టి అనగదొక్కి, చితకదొక్కి దుష్టుని మనం తుత్తునీలు చేసే శక్తి, అంటే చెడుతనాన్ని అసహించుకునే శక్తిని దేవుడే ఇస్తాడు. కాబట్టి మన ఆత్మనేత్రాలు తెరుచుకొని దేవుని మార్గంలో మనం నడిచినట్లుగా ప్రార్థన. మహాపరిశుద్ధ ఆత్మదేవ, మా ప్రియ పరలోకమందున్న తండ్రి, అయ్యా చెడుతనాన్ని మేము అసహించుకునే శక్తిని దయచేయండి అయ్యా, ఆలోచన దయచేయండి, బుద్ధిని దయచేయండి, వివేకాన్ని దయచేయండి, లోక జ్ఞానం దయచేయండి, మా జీవితాన్ని పరిశుద్ధపరచండి ప్రభువా. అయ్యా దుష్టుడైన సాతాను నాయన మమ్మల్ని ఇబ్బంది పెట్టాలా, శోధించాలా, బాధ పెట్టాలా, దుఃఖ పెట్టాలా, మాకు బుద్ధి చెప్పాలని చూస్తున్నాడు ప్రభువా. అయ్యా సాతాను పైన జయము దయచేయండి అయ్యా, విజయము దయచేయండి అయ్యా. సాతాను పైన మేము అధికారం పొందుకొని శక్తిని దయచేయండి ప్రభువా. అయ్యా మీ కృపలో జ్ఞాపకం చేసుకొని నాయన, అబ్రహాము దేవా, ఇస్సాకు దేవా, యాకోబు దేవా, నా దేవా, మా దేవా సహాయం దయచేయండి నాయన. అయ్యా మేము చెడుతనాన్ని అసహించుకునే శక్తిని దయచేయండి. ఈ లోకంలో అనేక మంది చెడుతనాన్నే ప్రేమిస్తున్నారయ్యా, చెడ్డ జీవితం జీవిస్తున్నారయ్యా, పాపులైపోతున్నారయ్యా, దుర్మార్గులైపోతున్నారయ్యా, దుష్టులైపోతున్నారు ప్రభువా. ప్రార్థన చేస్తున్నానయ్యా, మా జీవితాన్ని స్థిరపరచండి, బలపరచండి, దృఢపరచండి. మీ సేవలో మమ్మల్ని విరిదిగా వాడుకోమని అడుగుచున్నాను ప్రభువా. అయ్యా ఈరోజు పెళ్లి రోజు జరుపుకునేటువంటి వాడిని కాపాడండి. భర్త భార్యను ప్రేమించాలా, భార్య భర్తకు లోబడి ఉండాలి, వాళ్ళ బిడ్డను ఆశీర్వదించండి. బిడ్డలు లేని భార్య భర్తలకి మంచి గర్భఫలాలుగా ఆశీర్వదించి క్రీస్తు బండిపైన ఇల్లు కట్టుకొని వడ్రాలుగా కాకుండా దేవా అయ్యా మీ బిడ్డలుగా సహాయము దయచేయమని అడుగుచున్నాను ప్రభువా. అయ్యా ఈరోజు పుట్టినరోజు జరుపుకునేటువంటి వారిని కాపాడండి అయ్యా. ఈ వాళ్ళ కొత్త దయా కిరీటానికి స్తోత్రం అయ్యా. ఈ లోకంలో బుద్ధినందు, జ్ఞానమందు మనుషుల దయను ఎదిగినా కూడా దేవా, ముఖ్యంగా మీ దయందును ఎదిగి యవనస్తులైతే మీ కాడి మోసే సహాయం దయచేసి మీ ఆత్మని దయచేయమని అడుగుచున్నాను అయ్యా. ఎవరైతే వాళ్ళు బంధువర్గాన్ని కోల్పోయి అయ్యా వాళ్ళ స్నేహితులను కోల్పోయి బాధలో ఉన్నారో సహాయం దయచేయండి, వాళ్ళని ఓదార్చండి దేవా. క్రైస్తవులుగా మిమ్మల్ని సొంత రక్షకులు అంగీకరించి నీటి బాప్తిజం తీసుకొని చనిపోయిన వారిని వేసే వాళ్ళు మంచిగా చనిపోతే, అంటే మీ బిడ్డలుగా చనిపోతే మాకు ఒక నిరీక్షణ ఉంటుంది, ఎప్పటికైనా వాళ్ళు చూస్తామని. ఆ సహాయం, ఆ నిరీక్షణ దయచేసి గాయం రేపేది మీరే, గాయం కట్టేది మీరే, మీరు గాయం కట్టమని అడుగుచున్నాను ప్రభువా. అవి ప్రతి ఒక్క యవనస్తురాలు కాపాడండి అయ్యా. యవన వయసులో కాడి మోయట నలునికి మేలయ్యా, అది మోపిన వాడు యెహోవా అయినా ప్రభువా. మీ కాడి మోసేదానికి సహాయం దయచేసి మీ ఆత్మని వేసి మాకు అనుగ్రహించమని అడుగుచున్నానయ్యా. అయ్యా సాతాను శోధన ప్రతి ఒక్క బిడ్డని విడుదల దయచేయండి. ఈ వాక్యం విట్టిన ప్రతి ఒక్క బిడ్డని పేరు పేరుని జ్ఞాపకం చేసుకోండి. ఈ దినకాలపు దీనితో నింపమని యేసు క్రీస్తు వారి పరిశుద్ధమైన నామంలో మిక్కిలి వినం తడుచున్నాను మా పరలోకమందున్న తండ్రి, ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. గాడ్ బ్లెస్ యు. హ్యావ్ ఏ గ్రేట్ డే.